ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువలు మరియు యాసంగి వరిలో పురుగుల నివారణ ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం యాసంగి వరి సాగులో అనుభవాలు పర్వతగిరి మండల కేంద్ర రైతు శ్రీనివాస్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇప్పుడు వినండి. వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువలు మరియు యాసంగి వరిలో పురుగుల నివారణ ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త హర్షం సదానందం గారు. ఆర్ఏఆర్ఎస్ వరంగల్ వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ బి సౌందర్య గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వీరి యొక్క సలహాలు సూచనలు ఇవ్వడానికి మన దగ్గరికి వచ్చారు. నమస్కారం అండి సౌందర్య గారు. నమస్కారం అండి మేడం గారు. ఈ రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువలు మరియు యాసంగి వరిలో వచ్చే పురుగులు మరియు వాటి యాజమాన్య పద్ధతుల గురించి మీదైన సలహాలు సూచనలు అందించండి. మరి రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు నేను రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసినటువంటి మెలకువల గురించి తెలియజేస్తాను. దాంతో పాటుగా యాసంగి వరిలో వచ్చేటువంటి పురుగులు వాటి యాజమాన్య పద్ధతుల గురించి కూడా వివరిస్తాను. మనము వరి పంటను కనుక చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో వరి అనేది ప్రధానమైన ఆహార పంట. వరిలో కనుక మనకు ఆశించినటువంటి ఉత్పత్తి మరియు ఉత్పాదకత పొందాలంటే నాణ్యమైన విత్తనం అనేది అందుబాటులో ఉండాలి. ఈ నాణ్యమైన విత్తనం అందుబాటులోకి ఎలా రావాలి, ఎలా మనం ఉత్పత్తి చేసుకోవాలి అనేది నేను క్లుప్తంగా వివరిస్తాను మీకు. ఈ విధంగా నేను చెప్పినటువంటి సూచనలు పాటించి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే రైతులకు మనము విత్తనం కొనుక్కోవడానికి కావాల్సినటువంటి ఖర్చును తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా ఇతర రైతులకు కావలసిన విత్తనాన్ని అమ్మడం ద్వారా మనము లాభాన్ని కూడా పొందవచ్చు. వరి విత్తనోత్పత్తిలో విత్తన మోతాదు మరియు విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో చెప్పండి. మరి వరి విత్తనోత్పత్తిలో కనుక మనం విత్తనోత్పత్తి చేపట్టాలి అనుకున్నప్పుడు దొడ్డు గింజ రకాలైతే 25 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. సన్న గింజ రకాలైతే 20 కిలోలు ఒక ఎకరాకి విత్తనం అనేది సరిపోతుంది. ఇంకా మేడం గారు, వరి విత్తనోత్పత్తిలో మొక్కల సాంద్రత మరియు వేర్పాటు దూరం ఎంత ఉండాలి, ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి చెప్పండి. ఓకే, ఇంతకుముందు మనము ఎంత మోతాదు విత్తనము కావాలి అనేది చెప్పుకున్నాము. సన్నగింజ రకాలకైతే 20 కిలోలని, దొడ్డి గింజ రకాలైతే 25 కిలోలని. విత్తనం ఎంపిక చేసుకున్న తర్వాత మనకి విత్తనంతో వచ్చేటువంటి రోగాలను అరికట్టడానికి మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి అంటే 1 గ్రాము కార్బన్ డైజంను 1 కిలో విత్తనానికి 1 లీటర్ నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టుకొని మండగట్టుకోవాలి. మండగట్టుకున్న తర్వాత మనకు ముక్కు పగులుతుంది కదా, ముక్కు పగిలిన తర్వాత పొలంలో చల్లుకోవాలి. ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకుంటే మనకు విత్తనం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులను మనము అరికట్టవచ్చు. ఇప్పుడు మనం మొక్కల సాంద్రత అన్నారు మీరు. మొక్కల సాంద్రత అంటే మనకు పంట దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి మనం ఏం చేయాలంటే 1 చదరపు మీటర్కి స్వల్పకాలిక రకాలను కనుక తీసుకున్నట్లయితే మనకి 66 కుదుళ్ళు 1 చదరపు మీటర్కు ఉండేటట్లు చూసుకోవాలి. 1 చదరపు మీటర్కి 66 కుదుళ్ళు ఉండేటట్లు చూసుకుంటే మనకి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. యాసంగిలో రైతు సోదరులు అందరూ కూడా స్వల్పకాలిక రకాలే వేసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే చలి ఉంటుంది. చలి వల్ల మనకి పంట కాలం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకు తెలియజేసేది ఏంటి అంటే స్వల్పకాలిక రకాలు యాసంగిలో వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మనకు 1 చదరపు మీటర్కి 66 కుదుళ్ళు వచ్చేటట్లుగా మనము ప్లాన్ చేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి వస్తుంది. దాంతోపాటు విత్తనోత్పత్తి చేయాలనుకున్నటువంటి రైతులు వేర్పాటు దూరం అనేది కంపల్సరీ. వరి అనేది స్వపరాగ సంపర్కం జరిపేటువంటి మొక్క. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఒక రకం మనము వేరే రకం దాని పక్కన ఉన్నప్పుడు ఆ రకానికి ఈ రకానికి మధ్యలో దూరం అనేది 3 మీటర్ల దూరము ఏర్పాటు దూరం, దాన్ని వేర్పాటు దూరం అంటాము. ఆ వేర్పాటు దూరం అనేది వేసుకోవాలి. ఎందుకు అంటే వేరే రకం యొక్క పుప్పొడి రేణువులు మనము విత్తనోత్పత్తి చేయాలనుకున్నటువంటి పుష్పం పైన కనుక పడినట్లయితే ఏమవుతుందంటే పరాగ సంపర్కం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వేర్పాటు దూరం అనేది 3 మీటర్లుగా ఉండేటట్టు చూసుకోవాలి, ఒక రకానికి ఒక రకానికి. విత్తనోత్పత్తి చేయడానికి ఎలాంటి పొలం ఎంపిక చేసుకోవాలో చెప్పండి. మరి
విత్తనోత్పత్తి చేసుకోవడానికి మనకి ఇంతకుముందు సీజన్లో కనుక మనం వరి వేయనటువంటి పొలంని ఎంపిక చేసుకుంటే చాలా మంచిది. కానీ మనకు ప్రతిసారి అలాంటి కొత్త పొలం దొరకదు కాబట్టి వరి విత్తనం వేసుకున్నా కూడా అదే రకము మనం పోయిన సీజన్లో కనుక ఒకవేళ WGL 962 అంటే వరంగల్ 962 రకాన్ని మనం సాగు చేసుకున్నాం అనుకోండి పోయిన సీజన్లో, ఈ సీజన్లో కూడా అదే రకాన్ని మనం ఎంపిక చేసుకొని విత్తనోత్పత్తి చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అట్లా కుదరని పక్షంలో ఏం చేసుకోవాలి అంటే మనము ఏదైతే మనం నారుమడిని ఎంపిక చేసుకున్నామో ప్రధాన పొలమైన నారుమడి అయినా ముందుగా దానికి నీరు అనేది పెట్టాలి. నీరు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇంతకు ముందు సీజన్లో ఉన్నటువంటి వరి విత్తనాలు అనేటివి మనం నీరు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మొలకెత్తుతాయి. మొలకెత్తినప్పుడు మనము మురుగదమ్ము చేసుకొని పంట దమ్ము చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ మొలకలన్నీ కూడా నాశనం అయిపోతాయి. దానివల్ల మనకి ఏమవుతుందంటే బెరుకులు వచ్చే అవకాశం ఉండదు. ఇంతకుముందు సీజన్లో వేసినటువంటి పంటకు సంబంధించిన విత్తనాలు ఈ సీజన్లో మొలకెత్తితే దాన్ని బెరుకులు వస్తాయి అంటాం మనం. కాబట్టి ఏం చేసుకోవాలి అని అంటే నారుమడి అయినా పొలమైనా మనం ఏదైతే ఎంపిక చేసుకుంటామో దానికి మొదటగా నీళ్లు పెట్టి ఒక 2 రోజులు ఆగి చూడాలి. అప్పుడు మనకు ఒక 2-3 రోజుల తర్వాత ఇంతకుముందు సీజన్ విత్తనం అనేది మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత మనము మురుగదమ్ము లేదా పంట దమ్ము చేసుకుంటే ఏమవుతుందంటే విత్తనం మొత్తం కూడా మురిగిపోతుంది. దానివల్ల బెరుకులు రాకుండా ఉంటుంది. అలాంటి పొలాన్ని మనం ఎంపిక చేసుకుంటే మంచిది. ఈ బెరుకుల ఏరివేత, ఈ కేలీలు ఎలా చేసుకోవాలి ఇవన్నీ చెప్పండి మరి. ఓకే, వరి విత్తనోత్పత్తిలో ముఖ్యంగా చేపట్టవలసిన పని ఏంటిది అని అంటే బెరుకుల ఏరివేత లేదా కేలీలు అంటాము మనము. కేలీలు లేదా బెరుకులు అంటాము. ఇవి మొదటగా మనము 3 దశల లోపల చేస్తాము. 3 దశల్లో ఎప్పుడు చేస్తాము అని అంటే దుబ్బు చేసే దశలో ఒకసారి చేస్తాము, మనం పూత సమయంలో ఒకసారి చేస్తాము, మనము కోత కోసుకోవడానికి ముందు ఒకసారి, ఇలా 3 సార్లు మనము 3 దశల లోపల మనం కేలీలను అనేది ఏరివేయడం జరుగుతుంది. ఈ బెరుకులను ఏరివేయడానికి మొదటగా మనం విత్తనోత్పత్తి చేయాలనుకున్నటువంటి రకం మీద మనకి అవగాహన అనేది ఉండాలి. ఉదాహరణకి మనము వరంగల్ 962 రకం వేయాలి అనుకుంటున్నాము. ఆ రకాన్ని మనము విత్తనోత్పత్తి చేయాలి అనుకున్నప్పుడు ఆ రకానికి సంబంధించినటువంటి గుణగణాలన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ఆ విత్తనం అంటే ఆ మొక్కలు ఎలా ఉంటాయి, ఆ విత్తనం సన్నగా ఉంటుందా, దొడ్డుగా ఉంటుందా, ఆ కంకి అనేది పొడుగ్గా ఉంటుందా, లేకపోతే పడిపోయి ఉంటుందా, మనకి పోటాకు నిర్మాణం ఎలాగుంటుంది, అట్లా దాని ఎత్తు ఎలా ఉంటుంది, ఇలాంటి లక్షణాలన్నీ కూడా తెలిసి ఉండాలి. మనం ఏదైతే విత్తనోత్పత్తి చేపట్టాలి అనుకుంటున్నామో దానికి సంబంధించిన వివరాలు మనకు ముందుగా తెలిసి ఉంటే మనకు కేలీలు ఏరవేయడం అనేది సులభం అవుతుంది. ఇప్పుడు మనం విత్తనోత్పత్తి చేపట్టాలి అనుకున్నటువంటి రకం గురించి మనకు తెలిసి ఉంటే మనం ఏం చేస్తామంటే దుబ్బు చేసే సమయంలో, మనం నాటు వేసుకున్న తర్వాత దుబ్బు చేసుకునే సమయంలో మనం ఏదైతే విత్తనోత్పత్తి చేయాలనుకుంటున్నామో ఆ రకానికి సంబంధించినటువంటి గుణాలు లేని మొక్కలు కనిపిస్తాయి కదా మనకు పొలంలో. అప్పుడు అలా కనిపించినప్పుడు వాటిని మనము బెరుకులుగా ఏరివేయాలి దుబ్బు చేసే దశలో. పూతకొచ్చినప్పుడు ఇప్పుడు మనకు వరంగల్ 962 అనేది స్వల్పకాలిక రకం. అది మనకి 90 నుంచి 95 రోజుల పుష్పించే కాలం ఉంటుంది. ఈ 90 నుంచి 95 రోజుల కాలం కాకుండా అంతకంటే ముందు 80 రోజులకు పూతకొచ్చే మొక్కలైనా, లేదు అంటే 100 రోజుల తర్వాత పూతకొచ్చే మొక్కలైనా, అట్లా ముందుగా పూతకైనా రావడం లేదంటే ఆలస్యంగా పూతకు రావడం అలాంటి మొక్కలు కనుక ఉన్నట్లయితే వాటిని కూడా మనం బెరుకులుగా గుర్తించి తీసివేయాలి. ఇది మనం పూత దశలో. ఇంకొకటి కోతకు ముందు అనుకున్నాము. కోతకు ముందు అంటే మనకు కంకి వెన్ను ఎలాగుంది, వెన్ను లోపల గింజలు ఎలా ఉన్నాయి, దాని పొడు ఎలా ఉంది, పోటాకు నిర్మాణం ఎట్లుంది, పోటాకు వెడల్పుగా ఉందా, సన్నగా ఉందా, ఇవన్నీ కూడా మనం చూసుకొని ఒకవేళ మన 962 వేసేటువంటి రకానికి ఆ రకము ఈ రకము ఒకేలాగా లేకుండా వేరుగా ఉన్నట్టు అనిపించింది అనుకోండి, ఆ మొక్కలన్నింటినీ కూడా మనం బేరుకులుగా గుర్తించి ఏరివేయాలి. ఈ విధంగా మనం విత్తనోత్పత్తిలో 3 దశల లోపల మనము కేలీలను లేదా బెరుకులను తీసివేయడం వలన మనము నాణ్యమైన విత్తనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు ఎలా అరికట్టాలో చెప్పండి మరి. మనకి యాసంగి లోపల ఈ కాండం తొలిచే పురుగు అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది మనకి దుబ్బు చేసే దశలో వస్తుంది, అంకురం నుండి చిరుపొట్ట దశ లోపల వస్తుంది. ఈ దుబ్బు చేసే దశలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొవ్వులన్నీ కూడా ఎండిపోతాయి. ఒకవేళ చిరుపొట్ట దశ, అంకురం నుంచి చిరుపొట్ట దశలో కనుక వచ్చినట్లయితే తెల్ల కంకులు ఏర్పడతాయి. ఈ కాండం తొలిచే పురుగు అనేది మనము రాకుండా అరికట్టాలి. ఎలా అరికట్టాలి అని అంటే మనము నాటు వేసుకోవడానికి అంటే నారును పీకడానికి 7 రోజుల ముందే మనం ఏం చేసుకోవాలి అని అంటే కార్బోఫిరాన్ 3G గ్రాన్యూల్స్ అనే గుళికలు మనకు దొరుకుతాయి. వాటిని మనము 800 గ్రాములు
కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఆ పొలంలో చల్లి అందులోనే ఇంకేటట్లుగా చూసుకోవాలి. ఇది ఎప్పుడు అంటే మనం నారు పీకడానికి 7 రోజుల ముందు 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 2 గుంటల నారుమడికి చల్లుకోవాలి. ఇది మనం నారు పీకే ముందు. మనం నాటుకున్న తర్వాత పిలకలేసేటప్పుడు లేదంటే దుబ్బు చేసే దశలో వేసుకోవాలనుకుంటే అప్పుడు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఒక ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. మనకు ఒకవేళ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేటివి మనకు అందుబాటులో లేకపోతే మనము ఎసిఫేట్ 75 SP 1.5 గ్రాములు లేదంటే కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 50 SP 2 గ్రాములు ఏ మందైనా ఎసిఫేట్ మందైనా లేదంటే కార్టాప్ హైడ్రాక్లోరైడ్ అయినా. ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు, కార్టాప్ హైడ్రాక్లోరైడ్ అయితే మాత్రం 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది దుబ్బు చేసే సమయంలో. మళ్ళీ మనం అంకురం నుండి చిరుపొట్ట దశలో మనం మందులు పిచికారీ చేయాలి అనుకుంటున్నప్పుడు అప్పుడు మొవి పురుగు మనకు కనిపిస్తే కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు మనము ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఒకవేళ మనకు కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 4G గుళికలు అందుబాటులో లేకపోతే మనం కొరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4 కిలోలు 1 ఎకరానికి చల్లుకోవాలి. ఈ 2 రకాల గుళికలు అంటే కార్టాప్ హైడ్రాక్లోరైడ్, క్లోరాంట్రానిలిప్రోల్ ఈ 2 రకాల గుళికలు అందుబాటులో లేనప్పుడు మనం కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 50 SP 2 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 SP 0.4 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనం చెప్పినటువంటి గుళికలను లేదా పౌడర్ రూపంలో దొరుకుతాయి, లేదంటే మనకి ద్రావణం రూపంలో దొరుకుతాయి. గుళికలు దొరికితే గుళికలు వేసుకోవాలి. గుళికలు దొరకనప్పుడు ఈ మందులనైనా పిచికారీ చేసుకుంటే మనము మొవి పొరుగు ఒక ఉధృతిని తగ్గించే అవకాశం ఉంటుంది. యాసంగి వరిలో ఈగని ఎలా నివారించుకోవాలో చెప్పండి మరి. ఓకే, యాసంగి వరిలో కనుక చూసుకున్నట్లయితే మనకు వరి ఈగ అనేది ఎక్కువగా నారుమడిలో లేదంటే పిలిక దశ లోపల అంటే మనం నాటుకున్న తర్వాత 40 నుంచి 60 రోజుల వయసు ఉన్నటువంటి పైరుని ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ వరి ఈగ వచ్చినప్పుడు ఆకులు ఏమవుతాయంటే సన్నగా పెరిగి తెల్లటి రంధ్రాలు అనేటివి ఏర్పడతాయి. ఈ తెల్లగా రంధ్రాలు ఏర్పడిన తర్వాత క్రమేపీ ఇవి పెరిగి ఆకులు అనేటివి విరిగిపోతాయి. ఇట్లా విరిగిపోయిన తర్వాత మనకి ఏమంటుందంటే పంట మొత్తము ఆరోగ్యం అనేది క్షీణించిపోతుంది. కొన్నిసార్లు ఈ ఉధృతి అనేది ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే వెన్ను లోపల వెన్ను అనేది పాక్షికంగా గింజలను నింపుకుంటుంది. అంటే మొత్తం తాలొస్తుంది అనమాట గింజలన్నీ కూడా. సరిగా వెన్ను లోపల గింజ అనేది గట్టిగా పాలు పోసుకోక పాక్షికంగా నిండుతుంది. దీనివల్ల తాలొస్తుంది. అదేమవుతుంది అంటే క్రమేపీ పెరిగి మనకి దిగుబడి అనేది తగ్గుతుంది. ఒకవేళ వరి ఈగ ఉధృతి కనుక మనకి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఎకరానికి 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు లేదా ఫిప్రోనిల్ 5 SP 2 మిల్లీలీటర్ల ద్రావణాన్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనం వరి ఈగను అనేది అరికట్టవచ్చు. యాసంగి వరిలో ఆకునల్లి, ఎర్రనల్లి, లక్క తెగులు అనేది ఏ విధంగా నివారించుకోవాలో చెప్పండి మరి. ఇప్పుడు ఆకునల్లి కనుక మనకి వరి పైరుని కనుక ఆశించినట్లయితే ఏమవుతుందంటే ఆకుల పైన చిన్న తెలుపు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. ఈ చిన్న తెలుపు మచ్చలు అనేటివి ఏర్పడి క్రమేపీ అవి బూడిద లేదా ఎరుపు కాషాయ రంగులోకి మారిపోతాయి. ఈ విధంగా మారినప్పుడు మనకు పొలం ఎలా కనిపిస్తుంది దూరం నుండి చూసినప్పుడు అంటే ఎండిపోయినట్లుగా జీవం లేనట్లుగా కనిపిస్తుంది. అలాంటి టైంలో మనకు అవసరాన్ని బట్టి అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనము నీటిలో కరిగేటువంటి గంధకం పొడి ఉంటుంది. ఆ గంధకం పొడిని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ గంధకం పొడి అనేది మనకు అందుబాటులో లేనప్పుడు మనం స్పైరోమెసిఫిన్ అనే మందు దొరుకుతుంది. స్పైరోమెసిఫిన్ 22.9 SP అనేటువంటి మందు 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల మనం ఆకినల్లిని అరికట్టాం. ఈ యాసంగి వరిలో అగ్గి తెగులు అనేదాన్ని ఎలా నివారించుకోవాలి మరి. మనకు యాసంగిలో ఎక్కువగా వచ్చేటువంటి వ్యాధి ఏదైనా ఉంది అంటే అది అగ్గి తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ అగ్గి తెగులు అనేది వరి నాటిన తర్వాత ఆ పైరు అనేది తొలి దశ లోపల ఉన్నప్పుడే మనకి ఎక్కువ ఆకుల పైన వస్తుంది. ఈ ఆకుల పైన ఈ వ్యాధి వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే నూలికండ ఆకారం లోపల ఉన్నటువంటి మచ్చలు అనేటివి ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమంగా పెద్దవి అవుతూ ఉంటాయి. ఈ విధంగా క్రమంగా పెద్దవై మచ్చల చివర్లు అనేటివి మొనదేల్తాయి. ఈ మచ్చలు అంచులు అనేటివి ముదురు గోధుమ రంగు లోపల ఉండి లేదంటే కొన్నిసార్లు నలుపు రంగు లోపల ఉంటాయి. మధ్యలో మాత్రం తెలుపు రంగులో ఉంటుంది. ఈ విధంగా ఉండి ఇది క్రమేపీ మచ్చలు అనేవి పెద్దగా అయ్యి ఒకదానికొకటి పెరిగి మనకి మొత్తము పంట అనేది నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వరి అగ్గి తెగులు అనేది ఎలాంటి పరిస్థితుల లోపల వస్తుంది అని అంటే
మనకి రాత్రి ఉష్ణోగ్రతలు అనేటివి 20 డిగ్రీల సెల్సియస్ కన్నా తగ్గినప్పుడు, లేదా పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, దాంతోపాటుగా అధిక నత్రజని వాడినప్పుడు, గాలిలో తేమ శాతం అనేది ఎక్కువగా అంటే 90 నుంచి 100% ఉన్నప్పుడు, ఇంకా ఎక్కువ జల్లులు పడడము, మళ్ళీ ఇంకా వారం రోజుల పాటు మంచు కురవటము, ఈ పొలాల పైన గడ్డి అట్లాంటివి ఉండడం వలన మనకి అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకు అగ్గి తెగులు వస్తుంది. అగ్గి తెగులు అనేది మనకు పైరు అనేది తొలి దశ లోపల వస్తుంది. అగ్గి తెగులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నూలుకండే ఆకారము ఉన్నటువంటి మచ్చలు అనేటివి ఆకులపైన ఏర్పడతాయి. ఆ మచ్చలు మొత్తం కూడా క్రమేపీ పెద్దగా అయ్యి మనకు పంట మొత్తం కూడా కాలిపోయినట్టుగా కనిపిస్తుంది. మెల్లగా దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇట్లా మనకి అగ్గి తెగులు అనేది కనిపించినప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే పైరు రోగం యొక్క వ్యాప్తిని తగ్గించడానికి ట్రైసైక్లజోల్ అనేటువంటి మందు దొరుకుతుంది. ట్రైసైక్లజోల్ 76 WP 0.6 గ్రాములు, లేదంటే ఐసోప్రోథయోలిన్ 40 EC అనే మందు ఉంటుంది. దాన్ని 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ ట్రైసైక్లజోల్ కానీ లేదా ఐసోప్రోథయోలిన్ అనే మందు కానీ లేకుండా ఉన్నప్పుడు కాసుగామైసిన్ అనే మందు ఉంటుంది. దానిని 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారి చేసుకున్నట్లయితే అగ్గి తెగులను నివారించుకోవచ్చు. రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువల గురించి చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు సూచనలు వరంగల్ జిల్లా రైతులు పాటించి ఈ యాసంగి వరిలో అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువలు మరియు యాసంగి వరిలో పురుగుల నివారణ ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి యాసంగి వరి సాగులో అనుభవాలు. పర్వతగిరి మండల కేంద్ర రైతు శ్రీనివాస్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఈ వరి పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వరి పంట పండించాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలనే దాని గురించి రైతులకు చెప్పండి. మరి రైతు సోదరులకు విజ్ఞప్తి చేసేది ఏమనగా, మన వరంగల్ జిల్లాలో ఎక్కువ శాతం రైతులు వరి పంట మీదనే మక్కువ చూపెట్టు చాలా సంవత్సరాల నుంచి వరి సాగు మీదనే ఆధారపడి రైతులు జీవిస్తున్నారు. కానీ గతంలో వరి పంట పండడానికి తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభాలు వచ్చేటి. దానికి కారణాలు ఏంటంటే, అప్పుడు క్రిమి సంహారక మందులు తక్కువ వాడినాం, గేదెల పేడ, కంపోస్టు, వరివి కంపోస్టు అంటే సేంద్రియ ఎరువులు, పోతే మన ఇది వీటిని మన వానపాములు, తర్వాత మన పచ్చిరొట్ట తంగేడు. అప్పుడు విరివిరిగా అడవులు ఉండేది కాబట్టి మనకు ఆకు పచ్చిరొట్ట దొరికేది కాబట్టి రైతులు కూలీలు కూడా మనకు అందుబాటులో ఉండేది కాబట్టి మనం అందరం దాన్ని ఉపయోగించుకుంటే మనకు తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభాలు వచ్చేది. ప్రస్తుతం ఇప్పుడు మనకు రైతు కూలీల సమస్య తీవ్రంగా ఉంది. తర్వాత మనం ఈ ఎరువులు వాడటం వల్ల రకరకాలమైన తెగుళ్ళు, లాస్ట్కి మనం వరి కోత దశలో కూడా కంకి రాలే కార్యక్రమం కూడా అవుతుంది. అకాల వర్షాల వల్ల రకరకాలుగా మనం ఈ వరి పంట మీద ఆధారపడి ఉంటే బాగా నష్టపోతున్నాం. ఇప్పుడు మనం కనీసం 1 ఎకరం వరి సాగు చేయాలంటే 30 నుంచి 40 వేలు అవుతుంది. కనీసం దిగుబడి కూడా 20 క్వింటాలు వస్తలేదు. గతంలో 40 బస్తాలు వచ్చేది.
ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంకా రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. ధర కూడా కనీసం 2,000, 2,500, 3,000 ధర ఉంటేనే మనకు రైతుకు గిట్టుబాటు ధర కలిగితే వరి పంట చేసిన రైతులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వరి పంటను పండిస్తున్నారు? వరి పంటను పండించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి సీజన్లో వరి పంటను ప్రారంభించాలి? మరి తొలకరి జల్లులు పడవగానే నారుమడిని సదును చేసుకొని నారు దశలనే మనం కలుపు లేకుండా తెగులు రాకుండా నారును మనం ఏపుగా వచ్చిన నారు కనుక మనం నాటితే నారు దశలనే మనం తగిన జాగ్రత్త తీసుకోవాలి ప్రతి రైతు. అంటే నారులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి కలుపు మొక్కలు లేకుండా ఏమైనా ఎరుపు నారు వచ్చినా దానికి సరైన మందు పిచికారు చేసుకుంటూ పచ్చదనంగా ఉండేట్టు మనం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ముందు పొలం దున్నేటప్పుడు ఏమాత్రం గడ్డలు కానీ గడ్డి తెంపులు కానీ లేకుండా దాన్ని మంచిగా ఒక సారవంతంగా ఒక 3-4 సార్లు దున్నుకుండి సమానంగా చేసి మనం దాంట్లో నాటు వేసుకోవాలి. పొలాన్ని ఎట్లా చదును చేసుకోవాలి? మరి ఏ సీజన్లో పెట్టుకోవాలి? ముందు తొలకరి వాన పడగానే మనం దాన్ని దుక్కి రెడీ చేసుకుంటూ ఎండి దుక్కి పొదాలు దున్నాలి. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే వర్షాలు పడ్డాక బాగా నీళ్లు వాటర్ వచ్చినాక బాగా నీళ్ళలో దున్నితే ఆ గడ్డి పోదు. వానలు బాగా ముందే దాన్ని చదును చేసుకోవాలి. అప్పుడు మనకు ఎటువంటి దాంట్లో కలుపు లేకుండా క్రిములు లేకుండా మనకు ఏపుగా వస్తేందుకు వరి వస్తేందుకు కారణమవుతుంది. పురాతనంలో ఎడ్డనాగాలతో చేసేది, ట్రాక్టర్లతో కానీ కల్టివేటర్స్తో కొడుతున్నారు. అంటే ఏ పద్ధతి అనేది మనిషికి చాలా సులువు, ఏది తక్కువ ఖర్చు ఉంటుంది? పురాతనంలో అంటే అప్పుడు మనకు రైతు కూలీలు ఉండేది, పశువులకు మేత దొరికేది. అప్పుడు మనకు తక్కువ ఖర్చుతోనే అయ్యేది. ఇవాళ యంత్రాలతోని బాగా రేట్ ఎక్కువైపోయింది. యంత్రాలను ఉపయోగించుకుంటే మనకు ఈ పెట్టుబడి ఎక్కువ వస్తుంది, దిగుబడి తక్కువ వస్తుంది, రేటు తక్కువ అవుతుంది. మెయిన్గా రైతు కింద వరి పంట పండే వాళ్ళకు ధర మాత్రం ఫిక్స్ చేస్తే రైతు బాగుపడతాడు. వరి పంటతో తక్కువ ఈల్డింగ్ వచ్చినా తక్కువ దిగుబడి వచ్చినా మనకు రేట్లో కలిసి వస్తుంది, రైతు అప్పుల పాలు కాకుండా అవుతాడు. పంటలు పండించే విధానంలో 2 రకాలు ఉంటుంది. ఒకటి వరి అనేది సామాన్యంగా పండించే వరి ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే మేల్ ఫీమేల్ వరి ఉంటుంది. ఈ మేల్ ఫీమేల్ వరి పండిస్తున్నారా మీరు ప్రస్తుతానికి, లేదంటే మామూలుగా పండించే వరి పండిస్తున్నారా? మామూలు వరే. మా ఏరియాలో మేల్ ఫీమేల్ అనేది ఇంకా ఊపందుకోలేదు. ఎందుకంటే దానికి తీసుకోవాలి జాగ్రత్తలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, కూలీలతో ఎక్కువ పని ఉంటుంది కాబట్టి దానికి ఇంకా మా దగ్గర రైతులు అలవాటు పడలేదు. ఈ కరీంనగర్, హుజరాబాద్ ప్రాంతంలో ఎక్కువ దాన్ని పండించేందుకు మొగ్గు చూపుతారు రైతులు. మా దగ్గర చాలా తక్కువ. మా ఏరియాలో మా ప్రొద్దుని మండలంలో మేల్ ఫీమేల్ అనేది ఏళ్ళ మీద పెట్టుకోవచ్చు, లెక్క పెట్టవచ్చు. మనకు నారు ఎన్ని రోజులకు ఎదుగుతుంది, నాటు ఎన్ని రోజులకు వేసుకోవాలి? మనము వరి పంట నారు పోసినాక 140 రోజులకే కోత దశకు వస్తుంది కాబట్టి మనము దాదాపుగా 35 నుంచి 40 డేస్ లోపే మనం నాటేవాలి. కొంత రైతులు ఏం చేస్తారంటే అది లేట్గా వేస్తారు నాటు. దాంతో తగ్గిపోతున్నది. కొంతమంది ఆర్థిక పరిస్థితులు, టైం కలవక వేరే పనుల్లో ఉండి కొంత ముందు జాగ్రత్త తీసుకోకుండా కొంతమంది రైతులు దాన్ని డిలే చేస్తారు. అట్లా కూడా ఇల్డింగ్ తక్కువ వస్తేందుకు కారణం ఉంటుంది. అది మెయిన్. రైతులు ఒక టైం ప్రకారం పాటించాలి. ఒక ఉద్యోగస్తుడు కనుక ఎట్లనైతే పొద్దున్నే రెడీ అయ్యి ఆఫీస్కి పోతాడో అంటే రైతు కూడా అన్ని రకాలుగా సమాయత్తమై దీని టైం ఇంత ఉన్నది, ఇట్లా ఉన్నది, దీనికి మనం ఈ టైం ప్రకారం ఇట్లా వేస్తే మనకు దిగుబడి వస్తుంది అనే పద్ధతిని ప్రతి రైతు సిస్టమ్ మెయింటైన్ చేసే పని రైతు మెయింటైన్ చేయాలి. ఫస్ట్ రైతుకు కూలీలకు డబ్బు ఉండాలి చేతుల, ఫర్టిలైజర్స్ వాటికి సంబంధించిన అన్ని రెడీ చేసి పెట్టుకొని, కూలీలను రెడీ చేసి పెట్టుకుని అన్ని రెడీ చేసి సరైన టైంలో వేస్తే రైతుకు లాభదాయకంగా పంట వస్తుంది. ఇంకోటి శ్రీనివాసరెడ్డి గారు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూలీల పరిస్థితి ఎట్లా ఉన్నది? చాలామంది ఇప్పుడు ఏంటంటే పనికి ఆరా పథకానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే అక్కడ 2-3 గంటలు పని చేయగానే వాళ్ళకు మొత్తం ఫుల్ కూలి వస్తుంది. రైతులు అలాంటప్పుడు పిలిస్తే కొంతమంది రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అది నిజమేనంటారా? ఎట్లా? అది అక్షరాల నిజం. మా నాన్న సంపాదించిన భూమి మాకున్నది, కూలీకి భూమి లేదు. ఇప్పుడు మేము కనుక కరెక్ట్గా మీకు పనికార పథకం వద్దంటే నీకు భూమి ఉన్నది మాకు లేదు, మేము కూలీ చేసుకోవద్దా, మేము మీ పనికార పథకం పోతే తప్పేంది అనే దాని మీద చాలా ఊళ్ళల్లో కూడా చాలా దిక్కుల పంచాయతీలు ఉన్నాయి. వాళ్ళకు మాకు కూలీలకును రైతులకు పనికి ఆరణ పథకం చేపట్టి గ్రామీణ ప్రాంతంలో రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. జీతగాళ్ళు కూడా సరైన టైంలో పనిచేస్తలేరు. గతంలో 5 గంటలకు వచ్చి
సాయంత్రం 7 గంటలకు ఇళ్ళకి పోయేది. ఇవాళ 8 గంటలకు వస్తే మళ్ళీ 5 గంటల వరకు మళ్ళీ ఇంటికి పోతున్నాడు. వాళ్ళ మీద మేము యజమాని చేసే శక్తి మాకు లేదు. ఒకప్పుడు మేము యజమాని అయితే వాళ్ళు జీతగాళ్ళు. ఇప్పుడు ఈ పరిస్థితులు ఏంటంటే వాళ్ళే యజమాని మేము జీతగాలేదు. ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కష్టం చేస్తున్నారు, పూర్తి స్థాయిలో కష్టం లేదు. ఇప్పుడు మాకు తెలిసిన అనుభవంలో అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్. సరే అంత వెట్టి చాకరీ కూడా చేసుకోవద్దు ఇప్పుడు, అది కూడా మేము అంటలేము. ఎందుకంటే మారుతున్న సమాజం ప్రకారం మనం కూడా మారాలి. టైం ప్రకారం చేస్తే మాకు సంతోషం. న్యాయం చేయాలి, వారికి కూడా సరైన కూలి ఇవ్వాలి. మేము కూలి వల్ల నోట కొట్టి ఒక రైతే బతకాలనేది కాదు. రైతు ఉంటేనే రాజ్యం. ఇది భారతదేశమే వ్యవసాయక దేశం. ఇప్పుడు రైతు పండించే పంట, వరి పంట వేసిన తర్వాత నీళ్లు కట్టడం కానీ కలుపు రావడం అనేది సహజం. అది అంటే ఈ నీళ్లు కట్టే ముందు, కలుపు తీసే కంటే ముందు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే కలుపు తీయకుండా కలుపు మందు. ఆ కలుపు మందు వేయడం వల్ల పంటకి ఏమైనా నష్టం అంటారా, లేదంటే బాగానే ఉంటుందా? కలుపు మందు అంటే తాత్కాలికంగా దాన్ని మనం నియంత్రణ చేస్తున్నాం, కానీ ఆశించిన ఫలితం అయితే కనపడలేదు దానికి. ఇప్పుడు కలుపు కలిస్తేనే కొంచెం దాంట్లో మనుషులు తిరుగుతూనే దానికి ఒక పిలక ఎక్కువ వచ్చేటట్టు కనపడుతున్నది. కాకుండా కలుపు మందుతో నియంత్రణ అవుతాను. మనకి ఇప్పుడు వరి పంట పెట్టిన తర్వాత ఎన్ని రోజులు కలుపు పడుతుంది? కలుపు ఏ విధంగా తీస్తే బాగుంటుంది? అంటే అది రకరకాల భూముల తిరుగుడు ఉంటుంది. ఇప్పుడు కొంత చౌడు భూమి ఉంటుంది, కొంత ఎర్ర నేల ఉంటుంది, కొంత నల్ల. మనం చదువు చేసిన దాన్ని బట్టి కూడా ఒక 15 రోజులు, తర్వాత ఒక 25 రోజుల ఒకటి, కొంత దాని ఒక అంచెల వారిగా ఆ భూమిని బట్టి కలిపి వస్తుంటది. ఇప్పుడు లేబర్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఈ కలుపు మందు వేసుడే ఒక పని అయిపోతుంది, రైతుకు ఒక బాధ్యత పోతుంది. అట్లా వేయడం వల్ల పంటకి ఏమైనా నష్టం, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందా? పంట తగ్గొచ్చు, కానీ మనకి ఇక్కడ ఈజీ కావాలి. ఇప్పుడు రైతులు కూడా ఏమైందంటే రైతు కూడా మునుపటిలోకి పనిచేస్తలేడు. గతంలో పొద్దున ఇంటికాడ అప్పుడు ఛాయలు లేవు. వాడు పొద్దున సలైన తినిపోతే సాయంత్రం ఎప్పుడో 6 గంటల మళ్ళీ ఇంటికి వచ్చేది. ఇప్పుడు వాడు నడిచిపోతలేడు, గతంలో ఉన్నంత పని చేస్తలేడు. ఇప్పుడు కూడా వాడు కూలి వేయి రోజు సాయంత్రం పూట కాగానే జలసా చేస్తున్నాడు, మేము చేయొద్దు అనే దాని మీద కూడా ఉత్పత్తి కూడా తగ్గుతున్నది. దానికి కూడా చాలా కారణం ఉంది. దాంట్లో కూడా వరి పంటకు ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, నివారణ చర్యలు ఏం తీసుకోవాలి? మరి నివారణ చర్యలు అంటే ఈ మధ్యకాలంలో రకరకాలమైన డిసీజ్ వస్తున్నాయి. ఒక సిస్టమ్ ఏంటంటే గతంలో మండల పరిధిలో, సమితి పరిధిలో చాలా ఊళ్ళు ఉండేది. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ అందాలంటే చాలా టైం పట్టేది. ఇవాళ ఒక మండల హెడ్ క్వార్టర్లో వారానికి 2 సార్లు 3 సార్లు ఆఫీసర్స్ వస్తారు. ఇప్పుడు సైన్స్ కూడా సైంటిఫిక్ రకరకాల తెగులు ఉన్నాయి. గతంలో ఉన్న తెగుళ్ళు వేరు, ఇప్పటి తెగుళ్ళు వేరు. దాన్ని బట్టి మన సంబంధిత ఉన్న వ్యవసాయ అధికారులతో సలహాలు తీసుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా సలహాలు అందిస్తున్నారు. సరే శ్రీనివాసరెడ్డి గారు, మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి తప్పకుండా వరి పంటలో మంచి దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు యాసంగి వరి సాగులో అనుభవాలు పర్వతగిరి మండల కేంద్ర రైతు శ్రీనివాసరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం.